దేవుని పరిశుద్ధమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేస్తుంటున్నాను. మనము అనేక దినాలుగా యాకోబు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి విషయాలను, దేవుని మాటలను మనము ధ్యానించుకుంటూ అనేక విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. నిజముగా దేవుడు వ్యక్తిగతంగా నాతో ఈ యొక్క యాకోబు రాసినటువంటి పత్రికను ధ్యానిస్తున్నటువంటి సమయంలో, ఇందులో ఉన్నటువంటి విషయాలను నేర్చుకుంటున్నటువంటి సమయంలో దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, బలపరుస్తున్నాడు. నన్ను మాత్రమే కాదు కానీ నేను నమ్ముచున్నటువంటి విషయం మనలందరినీ కూడా దేవుడి యొక్క పత్రిక ద్వారా, ఈ పత్రికలో ఉండేటువంటి విషయాల ద్వారా మనలను హెచ్చరిస్తూ, మనలను ప్రోత్సహిస్తూ, మనలను బలపరుస్తూ ఆయన కొరకు మనము జీవించినట్లుగా దేవుడు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులను నేను చెల్లిస్తుంటున్నాను. చదువుకోబడినటువంటి లేఖన భాగము యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదువుకొని ఉంటున్నాం. ఇది 2వ అధ్యాయములు 3వ అధ్యాయంలో అంతా కూడా ఈ 2 అధ్యాయాలు ఒకే ఒక విషయాన్ని గురించి, ఒకే ఒక సంగతిని గురించి మనతో మాట్లాడుతూ ఉన్నది. ఆ దినాలలో ఉన్నటువంటి క్రైస్తవులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడుచుకుంటూ వారి యొక్క మాటలు చాలా గొప్పవిగాను, డంబముగాను, ఉన్నతమైనటువంటి మాటలుగాను ఉన్నవి, కానీ వారి యొక్క క్రియలలో ఆ మాటలు కనిపించటలేదు. కాబట్టి యాకోబు ఏం తెలియజేస్తున్నాడంటే 2వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం నేర్చుకునేటువంటి విషయం 14 నుండి 26వ వచనం వరకు, క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము. మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచాం అని పలుకుతూ ఉన్నాం, వెరీ గుడ్, చాలా మంచిది. బట్ ఆ విశ్వాసము మన యొక్క క్రియల రూపంలో కనిపించాల్సినటువంటి అవసరత ఉన్నది. మనం చేసేటువంటి పనులలో, మన మాటలలో, మన యొక్క క్రియలలో ఆ విశ్వాసాన్ని మనము చూపించాల్సినటువంటి వారముగా ఉన్నాం. ఒకవేళ నాలో ఆ విధమైనటువంటి క్రియలు లేనట్లయితే నా విశ్వాసము మృతం, నా విశ్వాసము అసలు జీవము లేనటువంటిది. అలాంటి విశ్వాసము దెయ్యములు కూడా ఉంచి ఉంటున్నాయి. దెయ్యములు కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తును అవి నమ్ముచుంటున్నాయి, కానీ అవి క్రియలు లేవు. ఒకవేళ మనం విశ్వాసమును కలిగి ఆయన యందు నేను విశ్వాసం ఉంచాను అని పలికి నాలో ఆ విధమైనటువంటి క్రియలు లేనట్లయితే అట్టి విశ్వాసము మృతము అని 14 నుండి 2వ అధ్యాయము 14 నుండి 26వ వచనం వరకు మనం నేర్చుకుని ఉన్నాం. అయితే 3వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు ఆ క్రియలు, విశ్వాసముతో కూడినటువంటి క్రియలు ఏ విధముగా ఉన్నాయి అంటే, మన యొక్క మాటలను బట్టి నేను ప్రార్థన చేశానా లేదా, లేదంటే నేను బైబిల్ చదువుతున్నానా లేదా అని ఇతరులకు మనము చూపించాల్సినటువంటి అవసరం లేదు. ఇట్స్ అవర్ పర్సనల్ డివోషన్. బట్ ప్రజలు ఎలా నాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూడగలరు? నేను క్రీస్తునందు ఉంచినటువంటి విశ్వాసం, ఆయన యందు నేను ఆయన యొక్క మార్గంలో నేను నడుచుకుంటున్నటువంటి జీవితాన్ని ఇతరులు ఎలా చూడగలరు? నా పొరుగువారు ఎలా చూడగలరు? నేను పనిచేస్తున్నటువంటి స్థలములో ఉన్నటువంటి వారు ఎలా చూడగలరు? లేదంటే సమాజంలో ఉన్నటువంటి వారు నా విశ్వాసాన్ని ఎలా చూడగలరు అంటే, నా యొక్క నోటి మాటల ద్వారా నేను ఏ విధంగా నా యొక్క మాటలను, నా యొక్క నాలుకను నేను ఉపయోగిస్తూ ఉన్నాను. కేవలం దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు నేను పరిశుద్ధముగాను, పవిత్రముగాను, చాలా అద్భుతంగా దేవుని గురించి మాట్లాడేటువంటి వ్యక్తిగా నేను ఉండొచ్చు, కానీ నేను బయటికి వెళ్ళిన తర్వాత, దేవుని యొక్క మందిరములో నుండి బయటికి వెళ్ళిన తర్వాత, ఆయన యొక్క సన్నిధిలో నుండి నేను బయటికి వెళ్ళిన తర్వాత నా మాటలు ఎలా ఉంటున్నాయి? తన యొక్క మాటలను ఆధీనంలో ఉంచుకునేవాడు తన సమస్త శరీరాన్ని
తన స్వాధీనంలో ఉంచుకొనగలడు అని ఈ అధ్యాయంలో 3వ అధ్యాయము 1 నుండి 12వ వచనంలో మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. మన యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా ఇతరులకు కనపరచగలము అంటే నేనేదో మంచి క్రియలను చేసో మంచి ఇతరులకు సహాయం చేసో కాదు, కానీ ప్రధానంగా మొట్టమొదటిదిగా నా యొక్క నోటి మాటలు దేవుని నామ మహిమార్థమై నేను నా మాటలను ఉపయోగించేటువంటి విధముగా ఉండాలి. మనం దేవుని మందిరములో ఉండేటప్పుడు ఒక మాదిరిగాను, దేవుని యొక్క మందిరములో నుండి బయటికి వెళ్ళిన తర్వాత మన మాటలు వేరే రకముగాను ఉన్నట్లయితే క్రీస్తునందు ఉంచినటువంటి విశ్వాసాన్ని మనము కనపరచలేనటువంటి వారంగా ఉంటున్నాం. సో కాబట్టి మన యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా మనము క్రియల ద్వారా కనపరచగలము అంటే మనము మాట్లాడేటువంటి విధానాన్ని బట్టి, మనము ఉపయోగిస్తున్నటువంటి పదాలు, మనం ఉపయోగించినటువంటి లాంగ్వేజ్, ఎయిదర్ అది మన యొక్క కుటుంబంలోనైనా కావచ్చు, మనం పనిచేస్తున్నటువంటి స్థలంలోనైనా కావచ్చు, సమాజంలోనైనా కావచ్చు, మన మాటలు మన యొక్క విశ్వాసాన్ని వెల్లడి చేసేవిగా ఉన్నాయి. మన యొక్క మాటలు మన యొక్క విశ్వాసాన్ని కనపరిచేటువంటివిగా ఉంటున్నాయి. రెండవదిగా మనం గమనించినట్లయితే 13వ వచనము నుండి 18వ వచనం వరకు మనం చదువుకొని ఉంటున్నాం. 13వ వచనంలో రాయబడుతున్నటువంటి మాటను గురించి మనము ఆలోచన చేసినట్లయితే, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. మొట్టమొదటిగా మన యొక్క నోటి మాటల ద్వారా మన యొక్క విశ్వాసాన్ని మనము కనపరిచేటువంటి వారంగా ఉన్నట్లయితే, రెండవదిగా మన యొక్క క్రియలు, మన యొక్క ప్రవర్తన, దానికి యాకోబు 13వ వచనం మొట్టమొదటి లైన్లో రాస్తున్నటువంటి మాట ఏంటంటే, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? ఈ యొక్క జ్ఞానం, హూ ఈజ్ వైజ్ పర్సన్, జ్ఞానము కలిగినటువంటి వాడు ఎవరు అని మనము ఆలోచన చేసినట్లయితే, అనేక సందర్భాలలో మనకు వచ్చేటువంటి ఆలోచన, ఎవరైతే ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారో వారిని గురించి మనకున్నటువంటి అవగాహన ఏంటి అంటే, వారు చాలా జ్ఞానవంతులు, వారు చాలా తెలివి కలిగినటువంటి వారు చక్కగా చదువుకొని ఉన్నతమైనటువంటి స్థితిలో వారు స్థిరపడి ఉన్నారు. వారిని గురించి మనం జ్ఞానవంతులముగా ఆలోచన చేస్తూ ఉంటాం. ఇంకా ఈ లోకంలో ఉండేటువంటి ప్రజలు, ఈ లోకంలో ఉండేటువంటి లేదంటే భూమి మీద దేవునిని ఎరగనటువంటి వారికి ఉండేటువంటి అవగాహన ఏంటంటే, ఎవరెవరైతే గొప్ప కార్యాలు, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి గొప్ప కార్యాలను జరిగిస్తూ ఉంటారో, లైక్ సైంటిస్ట్ నూతనమైనటువంటి విషయాలను ఆవిష్కరిస్తూ ఉంటారో, వారిని జ్ఞానవంతులుగా, జ్ఞానము కలిగినటువంటి వారుగా వారిని గురించి మనము ఆలోచన చేస్తూ ఉండొచ్చు. లేదంటే ఈ లోకంలో భూమి మీద ఉన్నటువంటి దేవునిని ఎరగినటువంటి ప్రజలు వారు జ్ఞానవంతులుగా వారిని ఎంచేటువంటి వారుగా ఉంటారు. వెన్ ఇట్ కమ్స్ టు చర్చ్, సంఘానికి మనం వచ్చినప్పుడు సంఘంలో మనకున్నటువంటి ఆలోచన, మనకున్నటువంటి అభిప్రాయం, ఎవరు జ్ఞానవంతులు, ఎవరు తెలివి కలిగినటువంటి వారు, ఎవరు వివేకము కలిగినటువంటి వారు అని మనం ఆలోచన చేస్తే, అనేక మందికి సంఘంలో ఉండేటువంటి క్రీస్తుని వెంబడించేటువంటి అనేక మందికి ఉన్నటువంటి అవగాహన ఏంటంటే, పాస్టర్స్, దేవుని యొక్క సేవకులు చాలా జ్ఞానం కలిగిన వారు, దేవుని విషయాలు వారికి తెలుసు, దేవుని యొక్క లేఖనాలలో రాయబడుతున్నటువంటి ప్రతి విషయము వారు చదివి దానిని గురించి నేర్చుకొని దానిని గూర్చినటువంటి అవగాహనను దేవుని యొక్క సేవకులు కలిగి ఉన్నారు కాబట్టి వారు చాలా జ్ఞానం కలిగినటువంటి వారని మనము ఆలోచన చేయవచ్చు. మంచిదే, అలాంటి విషయాలన్నీ దేవుని గూర్చినటువంటి
జ్ఞానమును కలిగి ఉండటంలో ఏ విధమైనటువంటి తప్పు లేదు. దేవుని గూర్చినటువంటి అవగాహనను, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన యొక్క కార్యాలు ఎంత అద్భుతంగా దేవుడు జరిగించి ఉన్నాడు అన్నటువంటి విషయాలను తెలుసుకోవడంలో ఏ విధమైనటువంటి తప్పు లేదు. అలాంటి అవగాహనను కలిగి ఉండటంలో ఏ విధమైనటువంటి తప్పు లేదు. కానీ ఇక్కడ యాకోబు తెలియజేస్తున్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం, ప్రతి క్రైస్తవుడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ ఎవరు జ్ఞానవంతులు, ఎవరు వివేకము కలిగినటువంటి వారు అన్నటువంటి విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతుంటున్నారు. వారు కేవలము జ్ఞానవంతులుగా పిలువబడాలి అంటే కేవలం వారు దైవ సేవకులే అయి ఉండాల్సినటువంటి అవసరం లేదు. సంఘంలో వారు ఒక పొజిషన్, ఎల్లర్స్గా, పెద్దలుగా మాత్రమే వారు పిలువబడాల్సినటువంటి అవసరం లేదు. లేదంటే దేవుని గురించినటువంటి అవగాహనలో, జ్ఞాన విషయంలో వారు ఎక్కువ అనుభవాన్ని కలిగి ఉండాల్సినటువంటి అవసరత లేదు. కానీ ఇక్కడ యాకోబు యొక్క ఉద్దేశాన్ని గురించి మనము ఆలోచన చేసినట్లయితే, మీలో జ్ఞాన వివేకము కలవాడు ఎవడు అంటే వాడు తన యోగ్యమైనటువంటి ప్రవర్తన, 13వ వచనంలో రాయబడి ఉంటుంది కదా, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ఇట్ ఈస్ నాట్, యాకోబు తెలియజేసేటువంటి విషయం, దేవుని యొక్క సేవకుడు గొప్పగా ఒక 10 సంవత్సరాలు లేదంటే ఒక 7 సంవత్సరాలు బైబిల్ కాలేజ్లో తర్ఫీదు పొందుకొని దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నాడు కాబట్టి హీఈస్ ఏ వైజ్ మ్యాన్ అని చెప్పడానికి లేదు. లేదంటే దేవుని గూర్చినటువంటి విషయాలు, జ్ఞాన విషయాలు అనేక సంవత్సరాలుగా, 40-50 సంవత్సరాలుగా దేవుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానాన్ని ఎరిగినటువంటి వ్యక్తిని గురించి అతడు జ్ఞానవంతుడు అని మాట్లాడట్లేదు. కానీ దేవుని విషయాలను గురించి తెలుసుకొని యోగ్యమైనటువంటి ప్రవర్తనను, యోగ్యమైనటువంటి క్రియలను ఎవరైతే కలిగి ఉంటారో అటివారు ఏమని పిలువబడుతుంటున్నారంటే వారు జ్ఞాన వివేకములు కలిగినటువంటి వారు. యోగ్యమైనటువంటి ప్రవర్తన, దేవుని గురించి తెలుసుకోవడం వేరు, దేవుని గురించి ఎరగడం వేరు, దేవుని గురించినటువంటి విషయాలు, జ్ఞానం, నాలెడ్జ్ మనం పొందుకోవడం వేరు. బట్ ఆ యొక్క తెలుసుకున్నటువంటి విషయాల ద్వారా మన జీవితాలలో అట్టి క్రియలను, యోగ్యమైనటువంటి ప్రవర్తన వలన తన క్రియలను మనము కనపరచాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ఈ కింద వచనాలను మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే, అయితే మీ హృదయములలో సహింపనలనివి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిది యూనై ఉన్నది. యాకోబు చాలా స్పష్టముగా మనందరితోనూ, క్రైస్తవులందరితోనూ మాట్లాడుతున్నటువంటి విషయం, తెలియజేస్తున్నటువంటి ఒక మాట ఏంటి అంటే, ఇది మన అనుదిన జీవితాన్ని గురించి యాకోబు ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. యేసుక్రీస్తునందు నేను విశ్వాసం ఉంచా, ఆయన యొక్క మార్గంలో నేను నడుచుకుంటూ ఉన్నా, ఆయనను నా సొంత రక్షకునిగా అంగీకరించాను అంటే నా యొక్క క్రియలు, నా యొక్క ప్రవర్తన, నా యొక్క నడవడిక యోగ్యమైనటువంటి ప్రవర్తన ఉండాలి. నా యొక్క క్రియలు దేవుని నామ మహిమార్థమై ఉపయోగించేటువంటి క్రియలను నేను కలిగి ఉండాలి అన్నటువంటిదే యాకోబు యొక్క ఉద్దేశముగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. ఒకవేళ అలాంటి క్రియలు మనము కలిగి ఉండకుండా ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, మత్సరమును వివాదమును మనము ఉంచుకునేటువంటి వారమైతే మనకున్నటువంటి జ్ఞానము భూ సంబంధమైనటువంటి జ్ఞానం అంట. మనకున్నటువంటి జ్ఞానము దెయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది అనేసి యాకోబు చాలా స్పష్టంగా తెలియచేస్తుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే
రాజు అయినటువంటి సొలొమోను యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే హీఈస్ ద వన్ పర్సన్ హూ ఈజ్ కాల్డ్ అస్ మోర్ వైజ్ పర్సన్. భూమి మీద ఉన్నటువంటి వారందరిలో నీ వంటి జ్ఞానవంతుడు ఎవడూ లేడని దేవుడు ఆయన గురించి మాట్లాడాడు. మనం ఒకసారి పరిశుద్ధ లేఖనాలను మనం తెరిచినట్లయితే మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9 నుండి 12 వచనాలను మనం చదువుకున్నట్లయితే అక్కడ తెలియజేయబడుతున్నటువంటి విషయాన్ని మనం చూడగలం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయును గనుక దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. రాజైనటువంటి సొలొమోను తన 12వ సంవత్సరంలో అతడు రాజుగా అభిషేకం దేవుని యొక్క ప్రవక్తల ద్వారా, దేవుని యొక్క దాసుల ద్వారా అతడు అభిషేకం పొందుకుని తర్వాత, దేవా, నేను ఇంత గొప్పదైనటువంటి నీ జనమును పరిపాలన చేయటానికి నాకు జ్ఞానాన్ని దయచేయండి, నాకు వివేకాన్ని దయచేయండి అంటే దేవుడు ఆయన యొక్క జీవితాన్ని చూసి చాలా సంతోషించి ఉంటున్నాడు, ఆనందించి ఉంటున్నాడు. సొలొమోను చేసినటువంటి మనవి చాలా గొప్పది. అతడు ఐశ్వర్యాన్ని కానీ, లేదంటే శత్రువుల యొక్క ప్రాణాలు కానీ, లేదంటే ధనాన్ని కానీ అతడు అడగకుండా జ్ఞానమును వివేకమును అనుగ్రహించమని, ఎలా పరిపాలన చేయాలో జ్ఞానాన్ని దయచేయమని అడిగాడు. కాబట్టి దేవుడు చాలా సంతోషముగా రాజైనటువంటి సొలొమోనుకి జ్ఞానాన్ని అనుగ్రహించి ఆయనను గురించి పలుకుతున్నటువంటి మాట, భూమి మీద నీ లాంటి జ్ఞానవంతుడు ఇప్పటి వారికి లేడు, ఇక మీదట కూడా ఉండబోడు అనేసి రాజైనటువంటి సొలొమోను గురించి దేవుడు తెలియచేస్తున్నట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. చాలా సంతోషం, చాలా ఆనందం. రాజైనటువంటి సొలొమోను దేవుని దగ్గర నుంచి దేవుని యొక్క జ్ఞానము కొరకు ప్రార్థన చేసి దానిని పొందుకొని దేవుని కొరకు గొప్ప కార్యాలను తన యొక్క ప్రారంభ దినాలలో జరిగించినట్లుగా మనము చూడగలం. దేవుని కొరకు దేవుని మందిరమును కట్టేటువంటి విషయంలో దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానమంతటిని ఉపయోగించాడు. అదేవిధంగా పట్టణాలను నిర్మించేటువంటి విషయంలో తనకున్నటువంటి జ్ఞానానంతటిని ఉపయోగించి ఉన్నాడు. ఆ తర్వాత రాజైనటువంటి సొలొమోను యొక్క చివరి దినాలలోనికి వచ్చినట్లయితే అది దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానమును సరి అయినటువంటి విధానంలో అతడు ఉపయోగించుకోలేకపోయి ఉంటున్నాడు. తన జీవిస్తున్నటువంటి తన అనుదిన జీవితంలో దేవునికి దూరస్తుడుగా అయిపోయి తాను చేసుకున్నటువంటి అనేక మందిని వివాహం చేసుకొని దేవుని మార్గములో నుండి తొలగిపోయినటువంటి వ్యక్తిగా మనము చూడగలుగుతాం. అదే రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుకున్నట్లయితే రాజైనటువంటి సొలొమోను గురించి దేవుని యొక్క లేఖనాలలో రాయబడుతున్నటువంటి మాటను మనము చూడగలుగుతుంటున్నాం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి
నడిచెను. 3వ అధ్యాయంలో ఏమో గొప్ప జ్ఞానవంతుడు, తెలివి కలిగినటువంటి వాడు, సొలొమోను కంటే జ్ఞానం కలిగినటువంటి వారు భూమి మీద ఇక మీదట లేరు, ఇక మీదట ఉండబోరని దేవుడే ఆయనను గురించి మాట్లాడితే, అదే సొలొమోను యొక్క జీవితం ఆయన యొక్క చివరి దినాలలోనికి వచ్చినప్పుడు, వృద్ధాప్యములోనికి వచ్చినప్పుడు, వృద్ధుడైనప్పుడు అతని యొక్క పరిస్థితి ఏంటి అంటే దేవుని నుంచి, దేవుని యొక్క మార్గాలలో నుండి తొలగిపోయినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. దేవునిని ఆరాధించాల్సినటువంటి రాజైనటువంటి సొలొమోను తనకున్నటువంటి అనుభవాలన్నిటిని ఉపయోగించుకొని, తనకున్నటువంటి జ్ఞానానంతటిని ఉపయోగించుకొని దేవుని నామ మహిమార్థమై జీవించాల్సినటువంటి సొలొమోను యొక్క జీవితం ఏ విధంగా మార్చబడి ఉన్నది అంటే, దేవునికి దూరమైపోయి ఆ అస్తారోతీయుల యొక్క దేవతలను ఆరాధించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇంకా రాయబడుతున్నటువంటి మాట, అమ్మోనీయుల హేయమైనటువంటి దేవతలను అనుసరించి జీవించినటువంటి వ్యక్తిగా సొలొమోను గురించి మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. ఆయనకున్నటువంటి జ్ఞానం ఏమైంది, ఆయనకున్నటువంటి వివేకం ఏమైంది, దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానం, తెలివి, బుద్ధి, వివేకం, వాటన్నిటిలో నుంచి అతడు దూరం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, యాకోబు తెలియజేస్తున్నటువంటి విషయం మనం చదువుకునేటువంటి లేఖన భాగంలో 3వ అధ్యాయము 13వ వచనంలో, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియల వలన కనపరచవలను. సొలొమోను తనకు అనుగ్రహించినటువంటి, దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని దేవుని యొక్క మందిరమునైతే కట్టగలిగాడు, లేదంటే ప్రారంభ దినాలలో అనేకమైనటువంటి కార్యాలనైతే అతడు చేయగలిగాడు. కానీ తన యొక్క వృద్ధాప్యమందు, తన యొక్క చివరి దినాలలో యోగ్యమైనటువంటి ప్రవర్తనను కనపరచలేకపోయించున్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని తన యొక్క క్రియల ద్వారా కనపరచలేకపోయినటువంటి వ్యక్తిగా సొలొమోనుని మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. ఇతర దేవతలను, అన్య దేవతలను ఆరాధిస్తూ వారి నిమిత్తమై మందిరాలను నిర్మిస్తూ అంత దీనమైనటువంటి పరిస్థితులలోనికి రాజైనటువంటి సొలొమోను యొక్క జీవితం వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. అందుని బట్టి ఇశ్రాయేలీల యొక్క రాజ్యం, దేవుడు దావీదుకి వాగ్దానం చేసినటువంటి విషయం, నేను నీ యొక్క కుటుంబాన్ని నిరంతరము రాజుల యొక్క స్థానంలో నేను ఉంచుతానని దేవుడు తెలియజేస్తే, రాజైనటువంటి సొలొమోను చేసినటువంటి ఈ పనిని బట్టి, ఈ క్రియలను బట్టి, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలను బట్టి ఇశ్రాయేలీల యొక్క రాజ్యం రెండుగా విడిపోవడం మనం చూస్తాం. ఇశ్రాయేలు రాజ్యముగాను, యోధా రాజ్యముగాను మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సంఘమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి విషయం, మనము దేవుని యందు విశ్వాసం ఉంచామంటే మనము యోగ్యమైనటువంటి క్రియలను మనము కనపరచాల్సినటువంటి వారమైంటున్నాం. యోగ్యమైనటువంటి ప్రవర్తనను, నడవడికను మనము కలిగి ఉండాల్సినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని యొక్క లేఖన భాగాలలో మనం గమనించినట్లయితే, ఆ తర్వాత 16వ వచనంలో రాయబడి ఉన్నది, నా 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, యాలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. పైనుండి వచ్చినటువంటి జ్ఞానం అంటే దేవుని ద్వారా మనము పొందుకొని, దేవుని మీద మనము ఆధారపడి ఆ జ్ఞానమును మనము వెంబడించినట్లయితే
ఆ జ్ఞానము చేసేటువంటి క్రియలను గురించి, ఆ జ్ఞానంలో ఉండేటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని గురించి ఇక్కడ యాకోబు చాలా స్పష్టంగా తెలియజేస్తుంటున్నాడు. మనం దేవుని యొక్క జ్ఞానమును కలిగి ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తుంటున్నామంటే మన జీవితం పవిత్రమైనదిగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి, సమాధానకరమైనదిగా ఉండాలి, మృదువైనదిగా ఉండాలి, దేవునికి లోబడేటువంటిదిగా ఉండాలి, కనికరమును చూపించేటువంటిదిగా ఉండాలి, వేషధారణ లేనటువంటిదిగా ఉండాలి. దేవుని యొక్క జ్ఞానాన్ని మనము పొందుకునేటప్పుడు, దేవుని యొక్క జ్ఞానాన్ని మనము కలిగి ఉన్నప్పుడు ద లైఫ్ మనం జీవించేటువంటి జీవితము ఇతరులకు, దేవునిని ఎరగనటువంటి ప్రజలకు, లేదంటే ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానమును కలిగినటువంటి వారికి, దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగినటువంటి వారికి దెర్ ఈస్ మచ్ డిఫరెన్స్, చాలా వ్యత్యాసం ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే అనేకమైనటువంటి ఉదాహరణలను మనము, ఎగ్జాంపుల్స్ని మనము చూడగలుగుతాం. దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకునేటువంటి వారు ఏ విధంగా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించి వారు జ్ఞానవంతులుగా పిలువబడ్డారో లేఖన భాగాలలో నుండి కొంతమంది, ఒక ఇద్దరు ముగ్గురు యొక్క జీవితాలలో నుండి ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ యోసేపు యొక్క జీవితాన్ని గురించి మనం చూడగలుగుతాం. మనకందరికీ బాగా యోసేపు యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు బాగా మనకు తెలుసు. 39వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూడగలం. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటి వారిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనెను. యోసేపు చేసినటువంటి అద్భుతమైనటువంటి పని మనందరికీ ఒక మంచి మాదిరిగా, ఒక మంచి ఉదాహరణగా యోసేపు తన యొక్క జీవితాన్ని మన ముందు ఉంచి అంటున్నాడు. తనకు కలిగినటువంటి దేవునికి వ్యతిరేకముగా, విరోధముగా, వ్యతిరేకమైనటువంటి క్రియను జరిగించడానికి వచ్చినటువంటి అవకాశంలో అతడు ఆలోచన చేసినటువంటి విషయం, అతడు తాను చేసినటువంటి క్రియను బట్టి, తాను చేసినటువంటి పనిని బట్టి హీఈస్ కాల్డ్ యాజ్ వైజ్ మ్యాన్. అతడు పిలువబడుతున్నటువంటి విషయం ఏంటంటే యోసేపు చాలా జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ, అతడికి ఒక అవకాశం వచ్చింది దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి, దేవునికి విరోధముగా బ్రతకడానికి, దేవునికి విరోధముగా పాపము చేయడానికి అవకాశం వచ్చినప్పుడు యోసేపు ఆలోచన చేసినటువంటి ఆలోచన 9వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. యోసేపు యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే అతడు దేవుని యొక్క మందిరంలో లేడు ఈ మాటలు పలికేటప్పుడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, బంధువులు కానీ, దేవుని గురించి తెలిసినటువంటి వారు కానీ ఎవరు లేరు. కానీ యోసేపుకు ఉండేటువంటి అవగాహన, యోసేపుకు ఉండేటువంటి ఆలోచన, ఆ యొక్క ఐగుప్తు దేశంలో బానిసగా అతడు వెళ్ళినప్పుడు అతడు కేవలం ఒక బానిస మాత్రమే. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవునిని ఎరగనటువంటి వారు, యెహోవా దేవుని గురించి అంత స్పష్టంగా తెలియనటువంటి ప్రజలు. అయితే వారి మధ్య
ఈ యోసేపు జీవిస్తూ తాను పలుకుతున్నటువంటి మాట తన యొక్క క్రియల రూపంలో ఏ విధంగా దేవునిని మహిమపరుస్తుంటున్నాడో మనము చాలా స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అంటున్నాడు. అతడు యవనస్తుడుగా ఉంటున్నాడు, యవన ప్రాయంలో ఉంటున్నాడు. మేబీ ఒక 35-40 ఇయర్స్ ఆ ఏజ్లో ఉంటున్నటువంటి, ఇంకా చిన్నవాడే అయి ఉండొచ్చేమో, మనకు స్పష్టంగా తన యొక్క ఏజ్ మనకు తెలియదు కానీ బట్ యవనస్తుడు అనేటువంటి విషయం మాత్రం చాలా స్పష్టం. అలాంటి యోసేపు దేవునికి విరోధముగా పాపము చేయకుండా దేవునిని తన యొక్క క్రియల ద్వారా మహిమపరుస్తుంటున్నాడు. ఇంకా చెప్పాలి అంటే తాను చేసినటువంటి ఆ క్రియను బట్టి, తాను పలికినటువంటి మాటలను బట్టి ఆ స్త్రీ దేవుని గురించి తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఏర్పడి ఉన్నది. నా దేవుని దృష్టికి నేను ఏ విధంగా ఇంత ఘోరమైనటువంటి పాపాన్ని చేశాను, ఆమె ఆలోచన చేస్తున్నచ్చు ఎవరు వీళ్ళ దేవుడు అని. ఇంత పవిత్రంగా, ఇంత పరిశుద్ధంగా ఇతడు జీవించాలనుకుంటున్నాడంటే హూ ఈజ్ గాడ్, వారి యొక్క దేవుడు ఎవరు అనేసి ఆ స్త్రీ ఆలోచన చేయడానికి అవకాశం ఉంది. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, యోసేపు దేవుని యొక్క దృష్టిని, లేదంటే దేవుని యొక్క దృష్టిలో పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత రెండవ ఉదాహరణ మనం గమనించినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 11-12 వచనాలను మనం చదువుకునేటట్లయితే అంతకు ముందుగా అక్కడ రాయబడుతున్నటువంటి మాటలు 16వ అధ్యాయం అంతా కూడా మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే అక్కడ జరిగినటువంటి పరిస్థితులను మనం చూడగలం. ఏంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, రాజైనటువంటి దావీదు అతడు రాజుగా అభిషేకింపబడి ఇశ్రాయేలీయుల ప్రజలందరి మీద అతడు రాజుగా ఉంటున్నటువంటి దినాలలో అతని కుమారుడైనటువంటి యోనాతాను నా తండ్రి యొక్క స్థానాన్ని, దావీదు యొక్క స్థానాన్ని అతడు పొందుకోవాలన్నటువంటి ఉద్దేశం చేత ఒక 50 మందిని, కొంతమంది వ్యక్తులను అతడు వెనకాల వేసుకొని న్యాయం తీర్చడం అయితేనేమి ఆ విధంగా చేస్తున్నటువంటి దినాలలో చివరిగా ఆలోచన చేసినటువంటి విషయం, నా తండ్రిని నేను చంపి నేను రాజుగా అవ్వాలన్నటువంటి ఆలోచనను అతడు కలిగి రాజైనటువంటి దావీదును వెంబడిస్తూ అతన్ని చంపాలన్నటువంటి ఉద్దేశం చేత వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ ఒక వ్యక్తి దావీదును ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలను మనము చూడగలుగుతాం. 16వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములనుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువుచూ వచ్చెను. ఈ షిమి, నరహంతకుడా, దుర్మార్గుడా, చీ పో, నీవు వేలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. అక్కడ ఈ షిమి అనేటువంటి వ్యక్తి రాజైనటువంటి దావీదును చూచి పలుకుతున్నటువంటి మాట, చీపో. చెప్పాలంటే కుక్కతో ఎవరినంటాం మనం? సాధారణంగా కుక్కను ఉద్దేశించే కదా, కుక్కను ధర్మాలంటే పో అంటాం. ఇక్కడ ఆ వ్యక్తి, షిమి అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దావీదును చూసి పలుకుతున్నటువంటి మాటలు, నీవు నరహంతకుడివి కాబట్టే నీకు ఈ విధమైనటువంటి శిక్ష నీ మీదకు వచ్చిందని ఆ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి సమయంలో అతనితో పాటుగా ఉన్నటువంటి సిరియా కుమారుడైనటువంటి అభిషై పలుకుతున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవను రాజువునగు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వానిని చెరబోయి వాని తల ఛేదించి వచ్చేదనను. ఆ తర్వాత 10వ వచనంలో దావీదు పలుకుతున్నటువంటి మాట, అందుకు రాజు, సిరియా కుమారులారా,
మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడు. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఈలాగుననెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషయితోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా. ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇక్కడ దావీదు పలుకుతున్నటువంటి మాటలు, ఒక వ్యక్తి, ఎ స్మాల్ గాయ్, ఒక చిన్న వ్యక్తి, రాజు దావీదు ఒక గొప్ప రాజు. అతని కింద అనేక మంది సైన్యం అతనితో పాటుగా ఉంటున్నారు, జనాంగం అతనితో పాటుగా ఉంటున్నారు. అయితే ఈ ఒక్క వ్యక్తి పలుకుతున్నటువంటి మాటలను బట్టి, దావీదు పలుకుతున్నటువంటి మాట, లేదంటే ఆ అభిషేక్ పలికినటువంటి మాటలను బట్టి దావీదు ఇస్తున్నటువంటి సమాధానాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, దావీదును శపింపమని దేవుడు వానికి సెలవీయకపోయినట్లయితే అతడు ఎలా ఆ విషయాలను మాట్లాడగలడు? అతడు ఎలా తన యొక్క తన యొక్క నోటిలో నుండి ఆ యొక్క మాటలను పలకగలడు? కాబట్టి అతన్ని మనం ఏం చేయదు. అది క్రీస్తుని కలిగి, దేవునిని కలిగి జీవించేటువంటి జీవితం. కేవలం దావీదు ఈ ఒక్క పరిస్థితి, ఈ సందర్భంలో మాత్రమే కాదు, కానీ ఇంతకుముందు కూడా ఒక సందర్భంలో మనం గమనించగలం. దావీదుని చంపడానికి సౌలు అనేక పర్యాయాలు, అనేక దినాలు వెనకాలే వెంటాడి ఎలాగైనా దావీదుని చంపేయాలి, ఆ తర్వాత నా కుమారుడిని రాజుగా కూర్చోబెట్టేయాలి, ఒకవేళ దావీదు బతుకుంటే నా కుమారుడు రాజు కాడన్నటువంటి ఉద్దేశం చేత, ఎలాగైనా దావీదుని చంపేయాలన్నటువంటి ఉద్దేశం చేత వెంటాడి చంపాలని. ఒకరోజు దావీదుకు వచ్చినటువంటి అవకాశం ఏంటంటే, రాజైనటువంటి సౌలుని చంపేసేటువంటి అవకాశం వస్తే దగ్గరకు వెళ్ళి ఒక పోటు బల్లెంతో పొడిస్తే సరిపోద్ది. అంత దగ్గరకు వెళ్ళి దావీదు చేసినటువంటి ఆలోచన ఏంటంటే, దేవుని చేత అభిషేకింపబడినటువంటి రాజుని నేను చంపడానికి ఎవరు? హూ యామ్ ఐ? నేనెవరు? దేవుని చేత అభిషేకింపబడినటువంటి సౌలుని చంపడానికి నేనెవరు అని ఆలోచన చేసి మరలా తిరిగి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ప్రియ దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, దావీదు తన యొక్క క్రియలలో, తన యొక్క ప్రవర్తనలో, ఈవెన్ తన యొక్క మాటలలో దేవునికి మహిమకరమైనటువంటి జీవితాన్ని, దేవునిని కలిగినటువంటి జీవితాన్ని దావీదు కనపరుస్తున్నట్లుగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. మూడవదిగా మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకందరికీ తెలుసు. 7వ వచనం నుంచి నేను చదువుతాను, 8వ వచనమే మనం చదువుకుందాం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందను అనుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను. ఆ తర్వాత రాయబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే, ఏదైతే దానియేలు అతని యొక్క స్నేహితులు ఆలోచన చేశారో, ఏం ఆలోచన చేశారు? వారు కానాను దేశంలో నుండి బబులోను దేశంలోనికి బానిసలుగా వెళ్ళి ఉంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజు అయినటువంటి నెబుకద్నెజర్ అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియజేసినటువంటి విషయం, ఇశ్రాయేలీలు ప్రజలలోనైతేనేమి మిగిలినటువంటి వారిలో అయితేనేమి జ్ఞానం కలిగినటువంటి వారిని మీరు తీసుకుని వచ్చి వారికి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు మీరు సమకూర్చి వారికి కావలసిన ప్రతిదీ మీరు ఏర్పాటు చేసి వారికి కల్దీల యొక్క విద్యను మీరు నేర్పించండి, కల్దీల యొక్క భాషను వారికి నేర్పించండి అని తెలియజేస్తే, దానియేలు ఉద్దేశించినటువంటి విషయము, నేను నా దేవుని దృష్టికి అపవిత్రుడిగా జీవించకూడదు.
ఆ యొక్క రాజు ఏర్పాటు చేసినటువంటి ఆహారాన్ని, పానీయాలను నేను పుచ్చుకొని నా దేవుని దృష్టికి నేను అపవిత్రంగా జీవించకూడదన్నటువంటి ఉద్దేశాన్ని కలిగి ఆ నపుంసకుల అధిపతిని అతడు వేడుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు ఉంటున్నటువంటి పరిస్థితిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈవెన్ లైక్ యోసేపులానే బానిసలుగా వారు ఆ యొక్క బబులోను దేశంలో ఉంటున్నారు. బానిసలు అంటే వారికి ఏ విధమైనటువంటి అధికారం లేదు. ఒక మాట మాట్లాడడానికి కానీ, వారు ఏదైనా పని చేయాలన్నా కానీ చేయడానికి కానీ వారికి ఏ విధమైనటువంటి అధికారం లేదు. అక్కడ ఉన్నటువంటి అధికారులు వారికి ఏ విషయాలనైతే తెలియజేస్తారో, రాజు ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ విషయాలే వారు చేయాల్సినటువంటి వారుగా ఉంటున్నారు. ఒకవేళ వారు ఆ అధికారులకు వ్యతిరేకంగా ఏమైనా చెయ్యాలి అనుకున్నట్లయితే మరణమే వారికి దారి. అయితే దానియేలు ఉద్దేశించినటువంటి విషయం, నా దేవుని దృష్టికి నేను పవిత్రంగా జీవించాలి, నా దేవుని దృష్టికి నేను పరిశుద్ధంగా జీవించాలి, నా దేవుని దృష్టికి నేను యోగ్యమైనటువంటి ప్రవర్తన నేను కలిగి ఉండాలని చేయుటను బట్టి దేవుడు అన్ని మార్గాలను తెరిచి వారు పరిశుద్ధంగా, పవిత్రంగా వారు తినేటువంటి ఆహారాన్ని బట్టి ఎక్కడ కూడా వారు అపవిత్రపరచకుండా 3 సంవత్సరాలు ఆ విద్యను వారు అభ్యసించినట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, మనం చూసినటువంటి 3 ఎగ్జాంపుల్స్. నంబర్ 1, యోసేపు ఒక బానిసగా ఉండి దేవునికి పవిత్రంగా జీవించి ఉంటున్నాడు. దావీదు కలిగినటువంటి పరిస్థితులలో, ఇబ్బందులలో, లేదంటే అతనున్నటువంటి పొజిషన్లో ఒక వ్యక్తిని చంపడం ఇట్స్ వెరీ ఈజీ. అయినా దేవుని తన యొక్క నోటి మాట ద్వారా కూడా దేవునిని మహిమపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానియేలు అతని యొక్క స్నేహితులు బబులోను దేశంలోనికి బానిసలుగా వెళ్ళి దేవుని యొక్క దృష్టికి పరిశుద్ధంగా జీవించాలన్నటువంటి ఉద్దేశాన్ని వారు కలిగి వారు తీసుకునేటువంటి ఆహారంలో కూడా ఎంతో జాగ్రత్తలను వారు తీసుకుంటున్నట్లుగా మనము చూడగలుగుతుంటున్నాం. వీరు వారి యొక్క క్రియల ద్వారా దేవునిని మహిమపరుస్తూ ఉన్నారు. వారి యొక్క క్రియల ద్వారా దేవునిని ఘనపరిచేటువంటి వారుగా ఉంటున్నారు. వారు చేసినటువంటి క్రియలను బట్టి, వారు పలికినటువంటి మాటలను బట్టి వారు జ్ఞానవంతులుగా పిలువబడుతున్నట్లుగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. ఏదైతే యాకోబు రాసినటువంటి పత్రికలో మనము చదువుకొని ఉంటున్నామో ఆ విషయాలు వీరి యొక్క జీవితాలలో నెరవేర్చబడుతున్నట్లుగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉన్నాం. మీలో 13వ వచనం 3వ అధ్యాయము, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ఈవెన్ 16వ వచనంలో 17వ వచనంలో, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. యోసేపు, దానియేలు, అతని యొక్క స్నేహితులు మేము పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, మా క్రియల ద్వారా దేవుని నామాన్ని మేము మహిమపరచాలి. దావీదు తన యొక్క నోటి మాట ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. ఈవెన్ మనం మరో ఎగ్జాంపుల్, మరో ఉదాహరణ కూడా జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు తన సమస్తము తను కలిగి ఉన్న సమస్తము పోగొట్టుకునేటువంటి సమయంలో యోబుని గురించి మొదటి అధ్యాయం చివరి వచనాలలో పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, యోబు తన నోటి మాట ద్వారా కూడా దేవునిని దూషించలేదంట. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకొని పోయాడు, దేవునికి మహిమ కలుగునుగా. కానీ తనకు కలిగినటువంటి పరిస్థితులన్నిటిలో దేవుని నామ మహిమార్థమై జీవిస్తుంటున్నాడు. ప్రియ దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ దినము నా దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి విషయం, మనలో జ్ఞాన వివేకములు కలిగినటువంటి వారు ఎవరు? యేసుక్రీస్తునందు మనము విశ్వాసం ఉంచాం, ఆయనను మనము వెంబడిస్తూ ఉన్నాం. క్రైస్తవులు మనలను గురించి మనం తెలియజేస్తా ఉన్నాం. అనేక మందికి నేను క్రైస్తవుని, క్రీస్తుని నేను ఎరిగా, క్రీస్తు యొక్క మార్గంలో నేను నడుచుకుంటున్నా అని మనం తెలియజేస్తున్నాం. వెరీ గుడ్.
బట్ మన క్రియలు ఎలా ఉంటున్నాయి? మన యొక్క నడవడిక ఎలా ఉంటుంది? మన యొక్క మాట, పై వచనాలలో మనం మన యొక్క నాలుకను మనం ఎలా ఉపయోగించాలో చూసాం. అయితే ఇక్కడ మన క్రియలు ఎలా ఉంటున్నాయి? మనము దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క వివేకమును మనం కలిగినటువంటి వారమైతే యోగ్యమైనటువంటి ప్రవర్తనను మనము కలిగి ఉండాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. యోగ్యమైనటువంటి క్రియలను ఇతరులకు మనము కనపరచాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. వెరీ గుడ్. మనం దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు మన క్రియలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి, చాలా పవిత్రంగా ఉంటున్నాయి, చాలా చక్కగా మనకంటే యోగ్యమైనటువంటి ప్రవర్తన గలవారు మరొకరు లేరు అని మనం చక్కగా ఆ క్రియలను మనం చూపించేటువంటి వారంగా ఉంటున్నాం. కానీ మన గృహాలలో ఉంటున్నప్పుడు, మన పొరుగువారితో మనం మాట్లాడేటప్పుడు వారితో మన యొక్క క్రియలు ఎలా ఉంటున్నాయి? మనం పనిచేస్తున్నటువంటి స్థలంలో మన యొక్క క్రియలు ఎలా ఉంటున్నాయి? మనం జీవిస్తున్నటువంటి జీవితంలో మన అనుదినం ఆదివారం మినహాయించి, లేదంటే ఆదివారం 2-3 గంటలు మినహాయించి, లేదంటే ఎప్పుడైనా దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి, లేదంటే సహవాసంగా కూడుకునేటువంటి సమయాలను మినహాయించి, మిగిలినటువంటి సమయాలలో, మిగిలినటువంటి దినాలలో మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడవడిక, మన యొక్క క్రియలు ఎలా ఉంటున్నాయో అవి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించేట్టుగా ఉన్నాయి. మన యొక్క క్రియలను బట్టి మన యొక్క విశ్వాసాన్ని మనం వెల్లడి చేసేటువంటి వారంగా ఉంటున్నాం. లేఖనాలలో 14వ వచనంలో రాయబడింది కదా, మన యొక్క హృదయాలలో సహింపనలనివి కాని, దానికి ఇచ్చినటువంటి అర్థం ఏంటంటే చేదైనటువంటి క్రియలను మనం కలిగి ఉండకూడదంట. ఇంకా కంటిన్యూషన్, 14వ వచనం కంటిన్యూషన్, మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. దేనిని బట్టి అతిశయపడవద్దు? మన విశ్వాసాన్ని బట్టి. నేను యేసుక్రీస్తు మార్గంలో నడుచుకుంటున్నా అని నువ్వు అతిశయపడొద్దు. నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను, ఆయనే నా సొంత రక్షకుడు, ఆయనే నా దేవుడు, ఆయనే నేను నమ్ముకున్నానని నేను తెలియజేస్తూ అటు మాటలను బట్టి నేను అతిశయపడకూడదు. ఎందుకంటే నాలో మత్సరం ఉంది, నాలో క్రోధాలు ఉన్నాయి, నాలో సహింపనలను కానటువంటి విషయాలు నాలో పెట్టుకొని నేను మాటలలో మాత్రం నేను అతిశయపడతా ఉన్నా. మాటలలో మాత్రం నేను గొప్పగా చెప్పుకుంటున్నా, నాకంటే గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచగలిగినటువంటి వారు ఎవరు లేరని, నాకంటే అద్భుతంగా ఆయనను వెంబడించే వారు ఎవరు లేరని నేను చెప్పగలుగుతుంటున్నా. మనలో అలాంటి క్రియలను పెట్టుకొని మన విశ్వాసాన్ని బట్టి అతిశయపడొద్దు. మన విశ్వాసాన్ని బట్టి మనం ఆనందించకూడదు. ఎందుకంటే మనలో ఏముంటున్నాయంటే మత్సరం ఉంది, క్రోధం ఉంది, లేదంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలను మనము కలిగి నేను దేవునిని వెంబడిస్తున్నా, దేవుని యొక్క మార్గంలో జీవిస్తున్నా అంటే అది అబద్ధం. అది ఎప్పటికీ అది సత్యము కాదు. ఇట్స్ వెరీ క్లియర్, చాలా స్పష్టం. నాలో యోగ్యమైనటువంటి ప్రవర్తన ఖచ్చితంగా నేను ఉండాలి. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి విషయం ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్, రూపాంతర జీవితం. నేను రూపాంతరం చెందాను, మారు మనసు పొందాను, క్రీస్తుని గురించి నేను ఎరిగాను అని చెప్పుకొని ఇంకా దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలని నేను జరిగిస్తూ ఉన్నట్లయితే నేను జ్ఞాన వివేకం కలిగినటువంటి వాడనా? దెర్ ఈజ్ ఎ క్వశ్చన్ మార్క్. లేదంటే నా క్రియలు, నా యొక్క ప్రవర్తన 17వ వచనంలో తెలియజేయబడిన విధముగా పవిత్రమైనదిగా, సమాధానకరమైనదిగా, మృదువైనదిగా, సులభముగా లోబడినదిగా, కనికరముతో మంచి ఫలముతోనూ నిండుకొనిదిగా, పక్షపాతమైనను వేషధారణైనదు లేనిదై ఉన్నదా? ఇంకా 18వ వచనంలో నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. ప్రియా దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, మన యొక్క క్రియలు ఎలా ఉంటున్నాయి? మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది? మన యొక్క ప్రవర్తన బయట సమాజంలో మన యొక్క ప్రవర్తన
ఎలా ఉన్నదో మనం ఒకసారి ఆలోచన చేసుకొని మన జీవితాలు యోగ్యమైనటువంటి ప్రవర్తనను కలిగి దేవుని యొక్క జ్ఞాన వివేకములను మనము కలిగి దేవుని నామాన్ని మనం మహిమపరచాల్సినటువంటి వారమైంటున్నాం. లెట్ us క్లోజ్ అవర్ ఐస్. మనం తలలు వంచుదాం, ప్రార్థన చేస్తాం.